ప్రస్తుతం మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB 29 చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న మొట్టమొదటి చిత్రం ఇదే. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు చేయని మహేష్ రాజమౌళితో చేయబోయే ప్రాజెక్టు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. రాజమౌళి ప్రాజెక్టుతోనే పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వాలని తన పాత సినిమాలను కూడా వేరే భాషల్లో డబ్ చేయనివ్వలేదు. అయితే ఇది పాన్ ఇండియా ప్రాజెక్టుగా కాకుండా పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నిలవనుంది. మరోవైపు జక్కన్న కూడా ఈ సినిమా విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్టార్స్ కాస్టింగ్ విషయంలో ఎన్ని లీకులు వచ్చినా కూడా రాజమౌళి టీం సైలెంట్ గా సమాధానం చెబుతున్నారు. పూజా కార్యక్రమాలు మొదలై నెల రోజులు కావస్తున్నా కూడా ఒక్కో ఫోటో కూడా లీక్ కానివ్వకుండా చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు రాజమౌళి ఈ సినిమా విషయంలో ఎంత కేరింగ్ తీసుకుంటున్నాడో అని. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విజయవాడలో వేసిన ఒక భారీ సెట్లో షూటింగ్ జరుపుకోనున్నారు. ఈ 2 షెడ్యూల్స్ తర్వాత రాజమౌళి టీం మొత్తం కెన్యా అడవులకు వెళ్లనున్నారని తెలుస్తోంది. కెన్యా ఫారెస్ట్ లో కొన్ని యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించే అవకాశం ఉంది. కెన్యా షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నాక సినిమా గురించిన అప్డేట్స్ ను రాజమౌళి టీం అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లో ప్రియాంక చోప్రా కూడా ఒక భాగంగా నిలిచింది. మహేష్ సినిమా షూటింగ్ కోసం 15 రోజుల కిందటే హైదరాబాద్ వచ్చిన ఈ అమ్మడు కొన్ని సన్నివేశాల్లో కూడా పాల్గొంది. 2 పార్టులుగా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఇటు మహేష్ అటు ప్రియాంక చోప్రా బల్క్ డేట్స్ ను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. షూటింగ్ మొదలు కాకముందే విపరీతమైన హైప్ తో వస్తున్న ఈ చిత్రం రిలీజ్ తర్వాత ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.